గొప్ప విశ్వవిద్యాలయంలో చదివి బంగారు భవితకు పునాదులు వేసుకోవాలనుకున్న ఆ విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. పాలకుల నిర్లక్ష్యమో ఏలికల దురుద్దేశమో కాని వారి చదువుకు సార్థకత లేకుండా పోయింది. వర్సిటీలో నర్సింగ్ విద్యకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అనుమతి లేదని తెలిసి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2008లో ఎంఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించారు. ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి అప్పటికి ఇతర కోర్సుల్లో సీటు పొందిన విద్యార్థులు సైతం దీనిని చూసి ఆకర్షితులయ్యారు. దేశంలో 10వ స్థానంలో ఉన్న సెంట్రల్ వర్సిటీలో నర్సింగ్ చేస్తే తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించి 4 సెమిస్టర్లలో 80 మంది చేరారు. అయితే నూతన విభాగానికి యూజీసీ అనుమతి తీసుకున్న హెచ్సీయూ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మాత్రం తీసుకోలేదు. ఇంతకాలం అనుమతులు వస్తాయని నమ్మించి ఇప్పుడు మాట మార్చడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులను డీన్తో మాట్లాడించడానికి హెచ్సీయూ సిబ్బంది చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ఉపకులపతికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. జాబ్ చేయడానికి ఏ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఐఎన్సీ బేసిక్ రికగ్నిషన్. ఇప్పుడు మా ఫ్యూచర్ అంతా నాశనం అయిపోద్ది. 5 years మేము చదివిన కోర్స్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఇంత టాప్ మోస్ట్ యూనివర్సిటీ అన్ని ఫెసిలిటీస్ ఉండి ది బేసిక్ మినిమం థింగ్ ఐఎన్సీ లేకపోవడం ఉంటుందని ఎవరు గెస్ చేయరు. మళ్ళీ రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్ అని చెప్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్ అయితే నర్సింగ్ కేర్ అని ఎందుకు యాడ్ చేశారు? నమ్ముకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీ ముంచేసింది. ప్రతి ప్రొఫెషనల్ కోర్స్ కూడా ప్రొఫెషనల్ బాడీ అని ఉంటుంది. ఇంజనీరింగ్ కి సపరేట్ బాడీ ఉంది, మెడిసిన్ కి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంది, అలా నర్సింగ్ కి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అని ఉంది. కానీ ఇలా బాడీస్ ఉన్నాయని ఇంత పెద్ద యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి తెలీదా? ఐఎన్సీ అనుమతిపై తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు.